அந்த நம்ம వల్లమైపడుతున్న వార్తయా இருக்கின்றது. దేవుడు మనం 2025 సంవత్సరం వస్తుందంటే ఆ సమయంలో మనకు కలిగేటువంటి వాక్యం ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం. 61వ వచనத்தை நாம் பார்க்கும்போது దానికి ముందుగా మనం వాక్యాన్ని చూసేటప్పుడు యెషయా 60వ అధికారం 1వ వచనத்தை பார்க்கும்போது యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి వచనం చూసేటప్పుడు ஏம்பு பிரகாசி లెమ్ము వెలుగు తేజరెల్లుము உன் ஒளி வந்தது నీకు వెలుగు వచ్చున్నది கர்த்தருடைய மகிமை உன்மேல் உதித்தது దేవుని మహిమ నీ మీద ఉదయించును. இந்த பரிசுத்தமான நாளிலே தேவன் உனக்கு தீர்க்கதரிசனமாக சொல்லுகிற வார்த்தை என்னவென்று சொன்னார். ఈ సందర్భంలో దేవుడు మీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే 3 విధமான காரியங்கள் தேவன் பேசுகிறவராக இருக்கிறார். 3 విధమైనటువంటి కార్యాలు దేవుడు మాట్లాడతాడు. முதலாவது நீ ஏம்பி பிரகாசிக்க வேண்டும். మొదలు నువ్వు లేచి ప్రకాశింపచేయి. நீ ஏம்பி பிரகாசிக்கும் போதுதான் உன்னுடைய ஒளி வரும். నీవు లెమ్ము తేజరెల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించును. இங்கே 3 காரியங்கள் தெளிவாக சொல்லப்பட்டிருக்கிறது. 3 కార్యాలు చక్కగా మనకు తెలియపరుస్తున్నది. பிரகாசி, నువ్వు ప్రకాశింపచేయి, உன் ஒளி வந்தது, నీకు వెలుగు వచ్చింది, கர்த்தருடைய மகிமை உன்மேல் உதித்தது. దేవుని మహిమ నీ మీద ఉదయించును. கரங்களை தட்டுவோமா? హల్లెలూయా, கரங்களை தட்டுவோமா? హల్లెలూయా. நீ ஏம்பி பிரகாசிக்க வேண்டுமே தேவனுடைய திட்டமா இருக்கிறது. యెహోవా మహిమ నీ మీద ప్రకాశింపచేయును. தேவனுடைய மகிமை உன்மேல் உதிக்கவே தேவன் ஆசீர்வதிக்கிறவராக இருக்கிறார். దేవుని మహిమ నీ మీద ఉదయించును. உன் ஒளி வந்தது, నీకు వెలుగు వచ్చేసింది. இந்த 3 காரியங்கள் குறித்த நேரத்தில் தேவன் பேச விரும்புகிறார். ఈ 3 విధమైనటువంటి కార్యములు సమయాలకు మన దేవుడు మాట్లాడతాడు. நீ ஏம்பி பிரகாசி, నువ్వు లేచి నీ వెలుగును ప్రకాశింప చేస్తుంది. 2024 சில போராட்ட நிமித்த நீ சோர்ந்து போய் வேதனையோட இருந்திருக்கலாம். 2024 సంవత్సరంలో నీకు పెద్ద పోరాటంలో నువ్వు నిరుత్సాహపడి ఉండవచ్చు. கட்டப்பட்ட நிலைமையிலும் வேதையோட நீ கண்ணீரோட நீ படுக்கையில இருந்திருக்கலாம். ఏ సంస్థలోను వేదనతోను కన్నీళ్లతోను నీవు ఉండగలిగినావో இந்த நாள் ஆண்டவர் உன்னை பார்த்து சொல்லுகிறார், ఈ రోజు దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, నీకు వెలుగు వచ్చింది లెమ్ము, எழும்பு, నీకు వెలుగు వచ్చింది లెమ్ము, எழும்பு. నీకు వెలుగు వచ్చింది లెమ్ము. கவனிப்பு, గమనిద్దాం. ஆண்டவர் உன்னை பார்த்து சொல்லுங்க, நீ எழும்பு. దేవుడు నిన్ను చూసేటువంటి మాట నువ్వు లేవు, లెమ్ము. எழும்ப வேண்டும். నీకు వెలుగు వస్తుంది, నువ్వు లేపబడాలి. இனி நான் இப்படிதான் இருக்க போற பிரதர், ఎప్పుడైనా నేను ఉంటాను అనుకునేది కాదు, முடிந்து விட்டது. నా బ్రతుకు అయిపోయింది. ஆனா ஆண்டவனை பார்த்து சொல்லுகிறார், అయితే దేవుడిని చూసి అంటున్నాడు, நீ பிரகாசிக்கவே தேவன் விரும்புகிறார். నువ్వు వెలిగించబడి లెమ్ము తేజరెల్లుము, నువ్వు ప్రకాశింప நீ ఉదయించాలి. பிரகாசிக்கவே ஆண்டவர் விரும்புகிறார். నువ్వు ఉదయించాలనిగా దేవుడి మధ్యలో మనం గమనిస్తున్నాం. நீ ஏம்ப வேண்டும். మనం లెగవాలి. எப்படி ஏம்ப வேண்டும் ஐயா? మనం ఎట్లా లెగవాలి? முதல் குறிப்பை நாம் பார்க்கின்றோம். నేను మొదటి మాటను చూస్తున్నాను. எப்படி நம்ம ஏம்ப வேண்டும் என்று சொன்னால், ఎట్లా మనం లేపబడాలంటే எஸ்ஐயா அதிகாரத்தை திருப்பிக் கொள்வோம். యెషయా గ్రంథాన్ని తిప్పుతున్నాం. 52வது அதிகாரத்தை திருப்பிக் கொள்வோம். 52వ అధ్యాయాన్ని చూస్తే எப்படி ஏம்பி நாம் பிரகாசிக்க வேண்டும் என்றால், ఎట్లా మనము లేపబడి ఉదయించబడాలి. 52வது எஸ்ஐயா యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1வது వచனத்தை பார்க்கும்போது, 1వ అధ్యాయము చూసేటప్పుడు எழும்பு எழும்பு సియోనే, సియోను లెమ్ముము లెమ్ముము లెమ్ముము, నువ్వు బలము ధరించుకొనుము. హల్లెలూయా. హల్లెలూయా. நீ ஏம்பி எப்படி பிரகாசிக்க வேண்டும் என்றால், నువ్వు లేచి ఎలా నీవు ప్రకాశింప చెయ్యాలంటే எழும்பு எழும்பு సియోనే உன் வல்லமை தரித்துக்கொள். సియోను లెమ్ముము లెమ్ముము, నువ్వు బలము ధరించుకొనుము. உனக்குள்ள இருக்க ஒரு நம்பிக்கை என்ற ஒரு வல்லமையை தரிக்க வேண்டும். నీకు ఒక నమ్మకమైనటువంటి ఒక బలమును నువ్వు ధరించుకోవాలి. பிரியமானவர்களே, ప్రియమైన వారులారా, இன்னைக்கு நம்பிக்கை இல்லாமல் 2024 ஐயோ எல்லாம் முடிந்து விட்டது சோர்ந்து போய் கொண்டிருக்கலாம். 2024 సంవత్సరంలో ఒక నమ్మకం లేకుండా నువ్వు నిరుత్సాహపడి ఉండొచ్చు. ஆண்டவனை பார்த்து சொல்லுகிறார், దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, 2025 2025 సంవత్సరంలో ஏம்பி உன்னுடைய நம்பிக்கை என்ற வல்லமை தரித்துக்கொள். నువ్వు లెమ్ముము, నువ్వు బలము ధరించుకొనుము. வல்லமை என்ற வார்த்தையை அங்கு பயன்படுத்தியிருக்கின்றது. ఆ అభిషేకం అనగా ఏడ చెప్పబడుతుంది. வாசிப்போ, గమనిద్దాం. எஸ்ஐயா 52:1 యెషయా గ్రంథం 52:1 எழும்பு எழும்பு சியோனே, సియోను లెమ్ముము లెమ్ముము, உன் வல்லமை
தரித்துக்கொள். నువ్వు బలము ధరించుకొనుము. அங்கே வல்லமை என்ற வார்த்தையை நாம் பார்க்கின்றோம். ఇక్కడ బలము అనే మాటను మనం చూస్తున్నాం. வல்லமை என்று சொன்னால் నీ బలము అంటే நம்பிக்கை, ఒక నమ్మకం, நம்பிக்கை. ఒక నమ్మకం. எந்த காரியத்தை குறித்து நம்பிக்கையோடு இருக்கிறாயோ, ఏ కారణాన్ని బట్టి ఒక నమ్మకంతో ఉంటున్నావో, ஆண்டோடைய வல்லமை வெளிப்படும். దేవుని యొక్క బలము నీకు వస్తుంటుంది. இன்னைக்கு நம்பிக்கை இல்லாத காரியத்தை நீ சோர்ந்து போய் கொண்டிருக்கலாம். ఇప్పుడు నమ్మకం లేని తీర్మానం బట్టి నువ్వు సోర్చుకుపోయి ఉండొచ్చు. ஆண்டவனை பார்த்து சொல்லுகிறார், దేవుడు ఈ రోజును నిన్ను చూసి అంటున్నాడు, மகனே బిడ్డా நீ எழும்பு, నువ్వు లెమ్ము, நம்பிக்கையோட எழும்பு. నువ్వు లెమ్ము, నువ్వు బలము ధరించుకోను. 2015 நம்பிக்கையோட எழும்பு. 2025వ సంవత్సరంలో నువ్వు లేవు. எந்த காரியத்தை நினைத்திருக்கிறாயோ, నువ్వు ఏ కారణంతో నీ కారణం కనిపెట్టుకొని மகனை குறித்தா, నీ బిడ్డల గురించా, வேலையை குறித்தா, నీ వ్యాధిని గురించా, உன் குடும்பத்தை குறித்தா, నీ కుటుంబమును గురించా, எந்த காரியத்தை குறித்து நம்பிக்கையோட எழும்பும் போது கர்த்தர் உன் காரியத்தை வாய்க்க செய்கிறவரா இருக்கா. கரங்களை தட்டி நாம் ప్రైజ్ ది లార్డ్. கர்த்தருடைய வல்லமை